హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి వివో V70 అనమాట. అండ్ బేసిక్గా ఈ ఫోన్ వచ్చేసి కెమెరా లవర్స్ కోసం చేస్తున్నారని చెప్పేసి వివో కంపెనీ మనకి చెప్పేసింది అనమాట. అండ్ దీని ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 24,000 పడుతుంది మనకి. అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి తీసుకుంటే మనకి 22,000 23,000 పడుతుంది. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసేసి ఫుల్ రివ్యూ చూసుకున్నాం గైస్. లేట్ స్టార్ట్. మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి. గైస్, ఇక ముందుగా మనం బాక్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ మనకి V70 మొబైల్ లోగో వేశారనమాట. అండ్ ఇక ఫ్రంట్లోనే మనకి క్వాడ్ క్యామ్తో సెటప్తో మనకి హైప్ చేస్తున్నాడు మొబైల్ని. అండ్ ఇక సైడ్ చూసుకున్నట్లయితే వివో IPL వివో టైటిల్ స్పాన్సర్ అనేసి ఉంది. అండ్ ఇక మొబైల్తో షేప్స్ వేస్తారు. అండ్ అవి చూసుకోవచ్చు, మీకు కలర్ఫుల్గా ఒక అక్కడే కనిపిస్తుంది. అండ్ సైడ్ కూడా మీకు వివో IPL అనేసారు. ఇంక ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేస్తుంది. అండ్ ఇక కొన్ని చేసే తెలిసే కదా మనకి. అండ్ మేడ్ ఇన్ ఇండియా అండ్ నెట్వర్క్ ఇష్యూస్ అండ్ సార్ లెవెల్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది అండ్ నెట్వర్క్ ఇది 4G సపోర్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి మొత్తం వేసారు, ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి. అండ్ QR కోడ్ ఒక లభిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 48 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా అని ఉంది. అండ్ 32 మెగాపిక్సెల్ సెన్సర్ క్లియర్ సెల్ఫీ అని ఉంది గైస్. అండ్ ఫ్రంట్ అండ్ రేర్ సూపర్ నైట్ మోడ్. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ కూడా సూపర్ నైట్ మోడ్ నడిపిస్తుంది. అండ్ iView డిస్ప్లే అనమాట ఇది. అండ్ 20:9 E3 సూపర్ AMOLED డిస్ప్లేని హైప్ చేస్తూ ఉన్నారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్స్ చేసుకుందాం. అండ్ అరోకో నాకు సౌండ్ పొల్యూషన్ పడదు. షార్ప్తో మనం అన్బాక్స్ చేసుకుందాం. అండ్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక QR కోడ్ లభిస్తుంది, ఇక్కడ మనకి చూసుకోవచ్చు మీరు. అండ్ మనకి అండ్ అట్టా షీల్డ్ కూడా మనకి పవర్ఫుల్గానే ఉంది, గట్టిగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే V70 అని చెప్పేసి ఒక లోగో వేస్తున్నారు ఇక్కడ ఎంట్రింగ్లో కూడా మనకి, మొబైల్ ఎంట్రింగ్లో. అండ్ దీన్ని పక్కన పెట్టేస్తే మనకి అండ్ ఇక్కడ మనకి మొబైల్ లభిస్తుంది. అండ్ తర్వాత చూసుకుందాం మనం మొబైల్ని. అండ్ చెప్పేసి ఇక్కడ ఒక అట్టేసింది. అండ్ ఈ మొబైల్కి సిమ్ ఎజెక్టర్ టూల్స్ సంబంధించింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక పవర్ అడాప్టర్ లభిస్తుంది మనకి. వచ్చేసి వివో ఇయర్ ఫోన్స్ అనమాట మనకి, చూసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా అయితే దీంట్లో మనకి పౌచ్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇయర్ ఫోన్స్ వచ్చేవారు పౌచ్ క్యాన్సిల్ చేసినట్టు ఉన్నారు. అండ్ ఇయర్ ఫోన్స్ అనమాట, ఇంకా లోపల ఏం లేవు మనకి, చూసుకోవచ్చు మీరు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? అయితే గైస్, ముందుగా మనం ఒక్కో ప్రోడక్ట్ ఒక్కో ఐటెం గురించి మాట్లాడుకుందాం. మనకు లభించిన దాంట్లో ఛార్జర్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్ అండ్ USB కేబుల్స్ అండ్ మొబైల్ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ముందుగా వచ్చేసి ఈ అడాప్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి 5 వాల్స్ అవుట్పుట్ ఇస్తుంది అనమాట. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా, చూసుకోవచ్చు మీరు ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అనేసారు. అండ్ ఇదనమాట వచ్చేసి ఇవి వివో ఇయర్ ఫోన్స్ ప్లగ్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వీటిని ఇయర్ ఫోన్స్ ఇలా ప్రొవైడ్ చేశారు వాళ్ళు మనకి. ఇవి ఇయర్ ఫోన్స్ అనమాట. అండ్ ఇక ఇయర్ ఫోన్స్ చూసుకున్నట్టయితే మనకు ఒకటి అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఇయర్ ఫోన్స్లో, మనకి ఏం ఇబ్బంది లేదు. అండ్ ఇక వచ్చేసి జాక్తో వస్తుంది మనకి, టైప్-Cతో కాకుండా జాక్తో ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు మనకి. అండ్ ఒక అడాప్టర్కి సంబంధించి ఛార్జర్ కేబుల్ ప్లస్ యూసర్ మాన్యువల్స్ అన్నీ ఉన్నాయి. మనం అన్బాక్స్ తీసి చూద్దాం. యూసర్ క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట. అండ్ ఎలా సెటప్ చేసుకోవాలి ఏం సంగతి అని చెప్పేసి దీంట్లో ఇచ్చేసారు మనకి. ఇది వచ్చేసి మనకి వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇవి కూడా పక్కన పెట్టేసేద్దాం. ఇక లాస్ట్గా మనం మన గేంట్ మొబైల్ గురించి చెప్పుకుందాం అనమాట. అండ్ ఇక మొబైల్ ఫోన్ మనం అన్బాక్స్ చేద్దాం దీంట్లో నుంచి. అండ్ ఇక్కడ చూసుకుందాం. ఇది గైస్ మొబైల్ పీస్ లుక్ అయితే మనకి ఓవరాల్గా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మెటల్ కాదు, ప్లాస్టికే. చుట్టూ వచ్చేసి మనకి
కార్బోనేట్తో వస్తున్నట్టుంది మొబైల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ జాక్ ఇచ్చారు, 3 పాయింట్ హెడ్ జాక్ అండ్ టైప్ సి పోర్ట్ అండ్ స్పీకర్స్. అండ్ వచ్చేసి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్స్ ఇచ్చారు, సిమ్ ఎజెక్టర్ చేసుకోవడానికి. అండ్ ఇక పవర్ ఆఫ్ బటన్, ఇన్ బటన్ అండ్ స్పీకర్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ క్యామ్ సెటప్తో వస్తుంది మనకి. అండ్ ఫ్రంట్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ అండ్ సెకండ్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ లో డెప్త్ కెమెరా, దట్ మీన్స్ మైక్రో షాట్ కెమెరా అనమాట అది. అండ్ ఒక ఫ్లాష్ లైట్ కూడా లభిస్తుంది మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి f1 8.2.4 as 48 మెగాపిక్సెల్ వేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వివో బ్రాండ్ వేశారనమాట. అక్కడ ఫోన్లో ఛార్జింగ్ ఉందో చూసుకుందాం మనం. అండ్ ఛార్జింగ్ అయితే ఉంది. ఇక్కడ నేను హోమ్ సెటప్ కంప్లీట్ చేసి మిమ్మల్ని అక్కడ కలుస్తా గైస్. ఉంటాను సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. అయితే గైస్ ఇక్కడ నేను హోమ్ సెటప్ అయితే కంప్లీట్ చేసేసా. అండ్ ఇక ఈ ఫోన్ని మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకుందాం అనమాట. అండ్ ఫస్ట్ కేటగిరీ వచ్చేసి మనకి సెట్టింగ్స్లో స్పెక్స్ ఏంటో తెలుసుకుందాం. అంటే రోమ్, ర్యామ్ అండ్ ఇక కర్నల్ వర్షన్ అండ్ ఆండ్రాయిడ్, టచ్ ఓఎస్, ఏ ఓఎస్ మీద రన్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ కేటగిరీ అనమాట. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి సెక్యూరిటీ అండ్ బ్యాటరీ అండ్ డిస్ప్లే, ఆ విషయాల మీద డిస్కస్ చేసుకుందాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఈ ఫోన్కి వచ్చిన స్పెషల్ థింగ్స్ ఏంటో తెలుసుకుందాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి కెమెరా సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం గైస్. అంటే ఇంకా మొత్తం వస్తాయి. అండ్ పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ప్రాసెసింగ్ ఎలా ఉంది అండ్ ఇక సినిమా వీడియోస్ కానీ 4K వీడియోస్ సపోర్ట్ అవుతున్నాయా లేదా అండ్ ఇక గేమింగ్ మోడ్ కూడా ఎలా రన్ అవుతుందని చెప్పేసి వాటి మీద డిస్కస్ చేసుకుందాం అనమాట. సెట్టింగ్స్ ఓపెన్ చేసేయండి. అండ్ అక్కడ సిస్టమ్ మేనేజ్మెంట్లో ఓపెన్ చేసేయండి. అక్కడ మీకు అబౌట్ ఫోన్ కనిపిస్తుంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు ఇది టచ్ ఓఎస్ మీద రన్ అవుతుంది అనమాట. అండ్ మోడల్ నెంబర్ కూడా వేశారు మనకు పక్కనే. అండ్ వివో 1919 వేశారు. వివో రోమ్ వచ్చేసి టచ్ ఓఎస్ అనమాట. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి 10 మీద రన్ అవుతుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 675 ఆక్టో కోర్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ అనమాట. అండ్ ఫోన్ స్టోరేజ్ వచ్చేసి తెలుసుకోవచ్చు 128GB. అండ్ ఇక్కడ చూసుకుంటే IME నెంబర్లు కూడా వేశారు. అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ వచ్చేసి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచెస్ అనమాట 2020. యాక్చువల్గా ఇక మన సెకండ్ కేటగిరీ వచ్చేసి సెక్యూరిటీ గురించి అనమాట. ఫేస్ లాక్ అండ్ ఫింగర్ ప్రింట్ అండ్ ప్యాటర్న్ అండ్ ఇక బ్యాటరీ మీద కూడా మనం చూసుకుందాం. అయితే ముందుగా నేను నా ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తా, ఎలా వర్క్ అవుతుందో చూసుకుందాం. అండ్ ఇక స్టార్ట్ ఇన్పుటింగ్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్న నా ఫింగర్ అనేది. అండ్ ఎక్కడ ఏమైనా మిస్ అయ్యి ఉంటాయేమని చెప్పేసి మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఓకే. అండ్ ఇక అలాగే మీరు ఎన్ని ఫింగర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక ఫేస్ అనమాట. అండ్ యాడ్ ఫేస్ అని కొడుతున్నా. అండ్ ఇక నా ఫేస్ని యాడ్ చేసుకుంటున్నా చూడండి. అండ్ ఇది కొంచెం చూడండి, నా ఫేస్ అనేది యాడ్ చేసుకున్నా. 100% సక్సెస్ అయిపోయింది. అండ్ ఇక ఇవి ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఒకసారి మనం ట్రైల్ వేద్దాం. అండ్ ఇక చూసుకోవచ్చు ఫేస్ మీద ఇక్కడ ఫేస్ అన్లాక్ వల్ల యూస్ అయిన తొందరగా వచ్చింది. అండ్ ఇక చూసుకోవచ్చు మీకు ఏదో ఒకటి యాడ్ చేయాలన్నమాట. అండ్ ఫింగర్ ప్రింట్ లేదా కెమెరా, ఫేస్ అన్లాక్ అండ్ ప్యాటర్న్ లాక్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తే మీ ఫోన్ అనేది అన్లాక్ అయింది. అదంటే కిడ్నీ ఫింగర్ యాడ్ చేస్తున్నా. అయితే మీరు చూసుకోవచ్చు ఫాస్ట్గా పనిచేస్తుంది మీకు కెమెరా సెన్సార్ అనేది. అండ్ నేను కెమెరా మీద టచ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఏదో ఒకటి పెడితే మనకి అన్లాక్ అయింది అనమాట. అండ్ అదిగోండి ఫింగర్ ప్రింట్ ప్లస్ కెమెరా అయితే మనకి స్పీడ్గా ఉన్నాయి, వాటితో అయితే ఇబ్బంది లేదు మనకి ఇక. అండ్ ఇక బ్యాటరీ గురించి చూసుకుందాం. అయితే గైస్ ఇది వచ్చేసి 4500 మెగాహెర్ట్జ్తో వస్తుంది కాబట్టి మనకి ఈజీగా మనకి వితౌట్ యూసింగ్ ఇంటర్నెట్ మనకి 1.5 డేగా వస్తుంది. అండ్ ఇంటర్నెట్ యూస్ చేస్తే మనకి 1 డే కన్నా తక్కువే రావచ్చు. అండ్ ఇక గేమింగ్ మోడ్ ఆన్ చేస్తే మనకి 4 to 5 hours ఈజీగా వచ్చేది గైస్. అండ్ కెమెరా ప్లస్ బ్యాటరీ పరంగా ఇది వివో మొబైల్ ఈ V17 అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు గైస్. అండ్ ఇక మన థర్డ్ కేటగిరీ వచ్చేసి దీనికి వచ్చిన స్పెషల్ థింగ్స్ ఏంటో చూసుకుందాం. అయితే గైస్ ముందుగా మనకి ఇక్కడ మ్యాగ్నోమీటర్ సెన్సార్ అండ్ కాంపస్ సెన్సార్ అండ్ ప్రాక్సిమీటర్ సెన్సార్ అండ్ యాక్సిలేటర్ సెన్సార్, బైనోమెట్రిక్ లైట్ సెన్సార్ అండ్ గైరోస్కోప్ సెన్సార్ లభిస్తుంది. అండ్ ఫేస్ లాక్ సెన్సార్ కూడా లభిస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తుంది. అందుకే ఇవి అంత ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట. అండ్ ఇక వీటికి వచ్చి నాకు స్పెషల్ థింగ్స్ ఏందని నచ్చింది. అండ్ మనకి ఇలా ఎయిర్ తగిలితే అక్కడ లైట్ వస్తుంది అనమాట, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అండ్ మీకు కనిపించలేదు ఇక్కడ.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నాకు నచ్చింది వచ్చేసి అండ్ ఇక్కడ ఇదన్నమాట. అండ్ స్క్రీన్ టైం మనం ఎంతవరకు యూస్ చేసాం ఏంటి సంగతి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తాను అనమాట. అండ్ 2 hours 43 minutes అంట. అండ్ పికప్స్ ఎన్నిసార్లు మనం స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసామని చెప్పి 63 times అనమాట. అండ్ కంటిన్యూస్ యూస్ ఇప్పుడు వరకు మనం 14 minutes యూస్ చేసాం. అండ్ ఫస్ట్ పికప్ అండ్ సెకండ్ పికప్స్ అని ఏదో వేసారో మీకు సంబంధం లేదు. ఇంకా ఈ 2 థింగ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఇక సెట్టింగ్స్లో మనకి అల్ట్రా టర్బో గేమింగ్ మోడ్ అనే ఒకటి ఇచ్చారు గాయస్. అండ్ మోటార్ బైక్ మోడ్ ఇచ్చారు. అండ్ అల్ట్రా గేమింగ్ మోడ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. దీంట్లో ఈ మోడ్లో పెట్టి మనం గేమ్స్ ఆడుకుంటే PUBG కానీ ఫ్రీ ఫైర్ కానీ ఎక్కడ హ్యాంగింగ్ అవ్వకుండా మనకి సూపర్గా రన్ అవుతుంది. బాగుంది గాయస్. అండ్ ఇక్కడ యాడ్ చేసుకోవటం ఏ గేమ్ అన్నా సరే ఇక్కడ యాప్స్ వస్తాయి, యాప్స్లో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ అదొకటి నాకు నచ్చాయి. అండ్ ఈ 3 థింగ్స్ ఏంటే నీ ముష్టి 10 పైసల కోసం 90 పైసలు తిరిగిమంటావా? అందుకే ఈ దేశంలో చిల్లర కరువు అయిపోయింది. రేపు రా. ఇక ముందుగా మీరు కెమెరా ఆప్షన్స్ని ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కానొస్తాయి, ఫోటో, వీడియో అండ్ మోర్. అండ్ ఫోటో మోడ్లోనే మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు HDR ఆప్షన్ కానొస్తుంది. అండ్ HDR ఆప్షన్ చేస్తే మీకు చూడొచ్చు. అండ్ ఫిల్టర్స్ కూడా కానొస్తున్నాయి మీకు ఇక్కడ. అండ్ ఫిల్టర్స్ కూడా అప్లై అవుతాయి, మీరు చూడొచ్చు, గమనించవచ్చు. ఎంతవరకు లైన్ కావాలో చెప్పేస్తే మీరు అంతవరకు జూమ్ చేసుకొని అంతవరకే పిక్చర్ వరకు తీసుకోవచ్చు అనమాట. వీడియో మోడ్లోకి వెళ్దాం. అండ్ వీడియో మోడ్లో కూడా మీకు ఫిల్టర్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు మనం. అండ్ నన్ను మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మోర్ మీద చూసుకుంటే మనకి ఎక్కడ లభిస్తుంది. అండ్ 48 megapixel అండ్ పారోనామా షాట్స్ అండ్ లైవ్ ఫొటోస్ అండ్ స్లో మోషన్ అండ్ టైమ్ ల్యాబ్స్, ప్రో మోడ్ అండ్ యాడ్ స్టిక్కర్స్ అనమాట. అండ్ జోవి విజన్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ పోర్ట్రేట్ షాట్స్, నైట్ మోడ్ అనేవి లభిస్తుంది. ఇంకా ఆప్షన్స్ కూడా మీరు ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఇలాంటి ఆప్షన్స్ అనేవి మీకు లభిస్తుంది అనమాట. అండ్ ఫోటో అండ్ వీడియో కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడే. ఈ ఆప్షన్స్ అనేవి మనకి అక్కడ ఉండేవి. అండ్ ఇక మనం కొన్ని ఫోటో శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్స్ దీని మీద క్లిక్ చేసుకొని చూసుకుందాం అనమాట. గాయస్ ఈ పిక్చర్ వచ్చేసి బ్యాక్ క్యామ్తో నేను ఫోటో షాట్ తీసాను అనమాట. చూసుకోవచ్చు వీడియో క్వాలిటీ కానీ నెక్స్ట్ మొత్తం. అండ్ ఇది వచ్చేసి సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసి రికార్డ్ చేశాను అనమాట ఆ పిక్చర్ మొత్తం. అండ్ చూసుకోవచ్చు కలర్ అబ్జెక్షన్ కానీ సరౌండింగ్స్ మొత్తం. అండ్ మ్యాక్రో లెన్స్ యూస్ చేసి ఈ పిక్చర్ అనేది తీసాను అనమాట. అండ్ చూసుకోవచ్చు ఆ కలర్ అబ్జెక్షన్ కానీ అండ్ నెక్స్ట్ గ్రీనరీ మొత్తం చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బొకే షాట్ అనమాట. ఇది బ్యాక్ బొకే షాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నార్మల్ క్యామ్తో క్యాప్చర్ చేశాను అనమాట ఈ ఇమేజ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ బొకే షాట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెనోరామా షాట్. దీన్ని మనం 360 వ్యూలో క్యాప్చర్ చేస్తుంది అనమాట ఇమేజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నైట్ మోడ్ యూజ్ చేసి క్యాప్చర్ చేసి ఫోటో వచ్చి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నైట్ మోడ్ అనమాట. చూసుకోవచ్చు ఆ వీడియో క్వాలిటీ కానీ నెక్స్ట్ మొత్తం. అయితే గైస్ నేను ఫ్రంట్ క్యామ్తో రికార్డ్ చేస్తున్నా. అండ్ మీరు చూసుకోవచ్చు ఆ వీడియో క్వాలిటీ కానీ అండ్ స్టెబిలైజేషన్ కానీ. అండ్ ఇక నాకు నచ్చిన విషయం ఏంటంటే ఫ్రంట్ వీడియో రికార్డింగ్లో అండ్ బ్యూటీ ప్లస్ మోడ్ అనమాట. అండ్ స్క్రాచెస్ ఏమీ కానరావు. అండ్ ఇక మీరు వీడియో బ్యాక్గ్రౌండ్ కానీ అండ్ బ్లర్నెస్ కానీ అండ్ కలర్ అబ్జెక్షన్ కానీ మీరు చూసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సూపర్ వైడ్ యాంగిల్తో రికార్డ్ చేస్తున్నా. అండ్ మీరు చుట్టుపక్కల మొత్తం చూసుకోవచ్చు ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేసుకుంటుందో ఇది. అండ్ మొత్తం వ్యూ చూస్తే మొత్తం కవర్ అయినట్టు ఉండిద్ది మనకి. అండ్ ఈ వీడియో స్టెబిలైజేషన్ కానీ అండ్ వీడియో ఆడియో క్వాలిటీ కానీ మొత్తం చూసుకోవచ్చు గైస్ వెనక మీరు. అండ్ ఈ సూపర్ వైడ్ యాంగిల్ ఎలా నచ్చిందో మీకు కింద కామెంట్ చేసి చేయండి గాయస్. ఇది వచ్చేసి సూపర్ వైడ్ యాంగిల్ 4K మోడ్ అనమాట. అండ్ చూసుకోవచ్చు మీరు ఆ వీడియో క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కానీ అండ్ ఆ స్కై మోడ్ కానీ మొత్తం చూసుకోవచ్చు. ఆ ట్రీస్ కానీ ఆ ప్లాంట్స్ కానీ మొత్తం. అండ్ ఆ వ్యూ మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చూసుకోవచ్చు చుట్టూ మీకు 4Kలో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అండ్ వీడియో స్టెబిలైజేషన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ నడుస్తున్నా నేను. అండ్ ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు మీరు. అండ్ ఈ క్వాలిటీ ఎలా ఉందో మీకు కింద కామెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనది స్లో మోషన్ అనమాట. అండ్ చూసుకోవచ్చు మీరు శాండ్ పార్టికల్స్ అనేవి ఎలా పడుతున్నాయో స్లో మోషన్లో. అండ్ అప్పుడు అర్థమైపోయింది మనకు ఆ వీడియో క్వాలిటీ అండ్ ఎంత స్లో మోషన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది కిందకి జారుతుందో. అండ్ కింద కామెంట్ సెక్షన్ చేయండి ఎలా ఉందో ఈ వీడియో. అయితే ఇది 4K వీడియోస్ అనమాట మీరు చూడొచ్చు.
అయితే గైస్ ఇదన్నమాట వివో V17 గురించి. అండ్ నాకు నచ్చిన విషయాలు వచ్చేసి ఒకటి IPS డిస్ప్లే అండ్ బ్యాటరీ లైఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ నోటిఫికేషన్ అనమాట, వెరీ స్పీడ్గా వర్క్ అవుతుంది. అండ్ నాకు నచ్చింది వచ్చేసి అండ్ లో లైట్ కండిషన్లో వీడియో అనేది అంత పర్ఫామ్ చేయట్లేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్తో వచ్చింది, బట్ చూడడానికి ప్రీమియం లుక్ లేకపోయినా బాగా నైస్గా ఉంది గైస్. అండ్ క్వాడ్ క్యామ్ సెటప్ అయితే కొంచెం మీకు అందాన్ని ఎక్కువ చేస్తుంది. అండ్ ఇక టోటల్గా మీరు ఈ బడ్జెట్లో ఈ ఫోన్ కావాలనుకుంటే మీరు ఆలోచించండి ఒకసారి. 25,000 అంటే ఈ ప్రైస్లో మీకు ఒక ర్యామే కనిపిస్తుంది, బట్ తప్ప ఇంకా మీకు ఏం కనిపించదు. అండ్ ప్రాసెసర్ కూడా మంచిదే వాడారు, బట్ ఈ ప్రైస్లో మీకు ఇంకో కేటగిరీలో షామీలో లేదా అండ్ రియల్మీ అపోలో కూడా ఒకసారి చూసుకోండి. అండ్ షామీలో అయితే రెడ్మీ Note 8 Note 9 Pro Max కూడా ఉంది. అండ్ రియల్మీ అయితే రియల్మీ 6 Pro కూడా ఒకసారి చూడండి, మంచిది. అది 16,000-17,000 వస్తుంది. టోటల్గా ఇదన్నమాట వివో V7 గురించి. అండ్ మీకు ఎలాంటి విషయాలు అండ్ ఎలాంటి స్పెక్స్ నచ్చాయి కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అండ్ దిస్ ఈజ్ ఇస్మాయిల్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బై బై, జై హింద్.